హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనంకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేడే తల్లికి వందనం నిధుల విడుదల. తల్లుల బ్యాంక్ ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం. తొలి విడతలోనే ఈరోజు 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఆగస్టు 30వ తేదీన రెండో విడత అమలు చేయనున్నారు. విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యుడైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు తొలి విడత బుధవారం నిధులు జమ చేయనున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు రెండో విడతలో ఆగస్టు 30వ తేదీన పథకాన్ని అమలు చేయనున్నారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. ఇక బుధవారం నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. దీనికి గాను ప్రభుత్వం 10,121 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలను ఈ పథకంలో కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల నిర్వహణ కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి అమలు చేయగా, కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఇక దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.